మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఎక్కడ చూసినా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. అసలు ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి, అసలు ఇది వెహికల్ కి నిజంగానే అవసరమా లేదంటే ఇది ఒక స్కామా, ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈరోజు మనం చేస్తున్నాము హోండా క్రెటా. ఈ డ్రై షాఫ్ట్ బూట్ డ్యామేజ్ అయిపోయినండే, సో డ్రై షాఫ్ట్ మనం రిపేర్ చేయించాము అండ్ బూట్ కూడా కొత్త తెప్పించాము. ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టరు, ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరు, ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టరు, ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్. సో ప్రతి ఒక్కరు ఈసారి ఏమో కార్బన్ క్లీనింగ్ నేనే ఫస్ట్ లాంచ్ చేశానని, ఈసారి అంటే మా కంటెంట్ తీసుకుంటున్నానని ఈసారి చెప్తున్నారు. ఈసారి ఏమో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ మేమే ఇంట్రొడ్యూస్ చేసామని ఈసారి చెప్తున్నారు. అసలు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఎవరన్నా కంటెంటా లేదంటే ఇది యాక్చువల్గా వెహికల్కి అవసరమైన ఒక సర్వీసా, ఈ వీడియోలో మనం చూద్దాం. అసలు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి, అది ఓఈఎం రికమెండెడా లేదంటే కాదా, అంటే సర్వీస్ సెంటర్లో ఇది రికమెండ్ చేస్తారా లేదంటే రికమెండ్ చేయరా, ఈ వీడియోలో మనం చూస్తున్నాం. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఏ ఐటమ్స్ ఇంపార్టెంటో ఈ వీడియోలో మనం చూస్తున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్లో మేము ఈ 4 ఐటమ్స్ క్లీన్ చేస్తాము. ఇది ఫస్ట్ వచ్చేసి ఈజీఆర్ వాలు, సెకండ్ వచ్చేసి ఇంటెక్ మ్యానిఫోల్డ్, థర్డ్ వచ్చేసి ఇంటెక్ ఎయిర్ కూలరు, ఫోర్త్ వచ్చేసి ఎగ్జాస్ట్ మఫ్లర్స్ అయితే స్పానర్ ఆటోమోటివ్లో మేము రికమెండ్ చేయము. ఎందుకు రికమెండ్ చేయమనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈజీఆర్ వాల్ గురించి మాట్లాడదాము. సో ఈజీఆర్ వాల్ అనేది ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాల్. ఈ వాల్ ఏం పని చేస్తుందంటే మనకి అన్బర్న్ ఫ్యూల్స్ ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ ఇంజన్కి రీసైకిల్ చేస్తుంది. రీసైకిల్ చేయడం వల్ల ఏంటంటే మీకు మైలేజ్ కానీ పికప్ కానీ మంచిగా వస్తుంది. సో ఈ ఈజీఆర్ వాల్ అనేది ఎవ్రీ 30,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేయాలి. ఇది ఓఈఎం రికమెండెడ్. మీ సర్వీస్ మాన్యువల్ బుక్లో కూడా మెయింటెనెన్స్ దగ్గర ఇది మెన్షన్ చేసి ఉంటుంది.